ఒక్క ముక్కలో చెప్తున్నా అన్న, విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు అంతే. పుష్ప తర్వాత ఆ రేంజ్ సినిమా విశ్వక్సేన్ కి బ్లాక్ బస్టర్ హిట్. ఇది నేను చెప్తున్నా, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్, అది ఏం నమ్మొద్దు. సినిమాకి వచ్చి చూడండి, ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూస్ బంప్స్ అంతే. పుష్ప తగ్గదలా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైగర్ ఎర్రగా తీసింది. విశ్వక్సేన్ అన్నకే అసలు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ దాటిపోతాడు, నిజం చెప్తున్నా. అసలు పోలీస్ స్టేషన్ లో ఫైట్ ఉంటుంది అన్న, ఫైట్ మాస్టర్ ఎర్రగా తీసావు సార్. 30 మంది 40 మందిలో ఒక టైగర్ వచ్చి మీదాడిపోతే ఎలా ఉంటుందో, అలా కాకుండా 10 టైగర్లే ఒక్కడ కొడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఎవడెవడో గొట్టంగా మాటలు నమ్మొద్దు, ప్రతి ఒక్కరు సినిమాకి వచ్చి చూడండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే గోదావరి యాస అయితే మాత్రం విశ్వక్సేన్ కి పర్ఫెక్ట్ గా యాక్ట్ అయింది. ఆ ఏరియాలోనే పుట్టాడేమో అన్న రేంజ్ లో ఉంది యాక్టింగ్ అయితే మాత్రం. అన్న స్నేహ శెట్టి ఫ్యామిలీ టైప్ ఇచ్చింది. ఫ్యామిలీ అంటే వైఫ్ క్యారెక్టర్ చాలా అంటే చాలా పద్ధతిగా, శారీ కట్టులో చాలా అందంగా క్యూట్ గా చాలా బాగుంది. అండ్ అంజలి క్యారెక్టర్ అయితే మాత్రం ఎర్రగా తీసింది. విశ్వక్సేన్ అన్న గన్న పెడితే అంజలి అటువైపు ఆపోజిట్. సెకండ్ హాఫ్ స్లో ఉంది అంటున్నారు. అదే నా ఫ్యామిలీ సెంటిమెంట్ కంక్లూజన్ ఇవ్వాలి కదా, ఏం జరిగింది అన్నది ఆ స్టోరీ చెప్పే దగ్గర ఫ్యామిలీకి నచ్చ చెప్పాలి కదా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. సో ఆ విషయంగా ఒక 10 మినిట్స్ దాన్ని మీరు లాగ్ అంటే అది కరెక్ట్ కాదు. సినిమా ఏం జరిగింది అన్నది క్లియర్ గా చెప్పాలి, క్లియర్ కట్ గా ఫైనల్ లో కంక్లూజన్ ఇచ్చాడు, అది మాత్రం అల్టిమేట్ అంతే. ఎన్టీఆర్ ఫ్యాన్ విశ్వక్సేన్ ఆ మాస్ ఎలివేషన్స్ ఉన్నాయా? ఎన్టీఆర్ దాటిపోతున్నాడు, నేను అదే చెప్తున్నా అన్న, ఎన్టీఆర్ దాటిపోతున్నాడు ఈ సినిమాతో. నిజం చెప్తున్నా, ఎన్టీఆర్ మించిపోతాడు, ఆ రేంజ్ యాక్టింగ్ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే విశ్వక్సేన్ విశ్వరూపం చూపిస్తున్నాడు. గామి తర్వాత ఈ సినిమా, గామి వేరే సబ్జెక్టు, ఇది వేరే సబ్జెక్టు. ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఎమ్మెల్యే దాకా వెళ్ళిపోవడం, అబ్బాబ్బా మైండ్ బ్లోయింగ్ స్టోరీ అంతే, సూపర్. వర్డ్లో ఏం చెప్తావు సినిమా గురించి? వన్ వర్డ్ లో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్. విశ్వక్సేన్ విశ్వరూపం చూడాలి అంటే సినిమాకి రండి, చూడండి, సూపర్ అండి. ఎట్లా అనిపించిందండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి? ఏంటి అదే ఏంటి సినిమా ఎలా అనిపించింది? నేను ఏమంటున్నా, ఏంటి సినిమా మామూలుగా ఉంటుందా? మనోడు ఇలా అంటాడు, అసలు ఆ మీస కట్టులోనే ఉందా దమ్ము, మామూలుగా లేదు. సినిమా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటైతే క్లియర్ చెప్తాను, నిజంగా అంజలి గారి క్యారెక్టర్ కూడా సూపర్గా, అంటే ఫుల్ లెంత్గా ఒక ఫ్రెండ్ రోల్గా చాలా బాగా చేసింది తన క్యారెక్టర్ వైజ్ కూడా. అలాగే మెయిన్ ఏంటంటే నేహా శెట్టి, నిజంగా తన డ్యాన్స్ కానీ తన గ్లామర్ కానీ సూపర్ అనుకోవచ్చు. అలాగే విశ్వసేన్ అన్న గురించి మాట్లాడుకుందాం, సూపర్ భయ్య. నిజంగా స్టార్టింగ్ అయితే అద్దరగొట్టేశాడు. అసలు ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఇటు కూడా కదలకుండా అలా కూర్చోబెట్టాడు. సెకండ్ హాఫ్ కోసాలకి మాత్రం ఆ మోతమోగే సాంగ్ అయితే అద్దరగొట్టేశాడు. అంటే ఒక రాజకీయ పరంగా జరిగే కుట్రాలు కానీ దాని గురించి ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చిన సినిమా అనమాట. అంటే మెయిన్ ఒక రాజకీయం గురించి, రాజకీయం వల్ల లైఫ్ అనేది ఎలా, చాలా మంది లైఫ్ బాగుపడితే కొంతమంది లైఫ్ అనేది లీడ్ కాకుండా ఖరాబ్ అయిపోతుంది. దాని గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు, సూపర్ గా ఉంది సినిమా మాత్రం. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది అంటున్నారు. అదే చెప్తాను, ఫస్ట్ హాఫ్ లో మొత్తం నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ లో సినిమా మొత్తం చూపించింది భయ్య. ఒకటే క్లియర్ చెప్తాను, ఫస్ట్ హాఫ్ లో సినిమా మొత్తం చూపించేశాడు. సెకండ్ హాఫ్ కోసాలకి ఏంటంటే ఆ రాజకీయం వల్ల వచ్చే స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అనేది చూపించాడు. అంటే ఈ ఇరు కుటుంబం, అంటే ఇప్పుడు ఆపోజిట్ పార్టీ కానీ ఇప్పుడు లీడ్ లో ఉన్న పార్టీ కానీ పార్టీల గురించి చూపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్ అదంతా బాగుంది. అంటే ఆయన కెరియర్ లోనే మాస్ మూవీ అన్నారు. విశ్వక్సేన్ ఎలా అనిపించింది? మాస్ అయితే ఈ ఊర మాస్ అన్న, నిజంగా అక్కడ మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఊర మాస్. అలాగే ఏమన్నా బ్రదర్ ఏదంటారు, ఎన్టీఆర్ గా డైలాగ్ లేదు బ్రదర్, ప్రతి ఒక్కరిది కూడా కనెక్ట్ అయిపోతుంది. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి, అసలు సూపర్ అన్న. ఎక్కడ టైగర్ అని ఉంది కదా, ఎలా అనిపించింది? మామూలు టైగర్, ఇది మామూలు టైగర్ కాదు, ఇది అల్లా టప్ప టైగర్ కాదు, ఇది మామూలు టైగర్ కాదు అనమాట. సూపర్ అన్న. యంగ్ టైగర్ అంటావా విశ్వక్సేన్ వన్ వర్డ్ లో? అట్లా అనొద్దులే బ్రదర్, యంగ్ టైగరే, విశ్వసేన అట్లా. ఎలా ఉంది విశ్వక్సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎలా ఉంది? విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు సినిమా అయితే మాత్రం, విశ్వరూపం చూపించాడు అంతే. అంటే ఎన్ని సినిమాలు యాక్ట్ చేసినా జస్ట్ ట్రైలర్ చేసినా మాత్రమే అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇదే విశ్వక్సేన్ హీరోగా, అంటే ఒక ఆడియన్స్ హీరోగా ముద్రేసే సినిమా ఇది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్లాక్ బస్టర్ మూవీ అన్న, తన నట విశ్వరూపం చూపించాడు. మాస్గా బిరుదు తగ్గ సినిమా ఇది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే 10 నిమిషాలకు ఒక ఎలివేషన్, అన్న క్యారెక్టరేషన్, అన్న డైలాగ్స్, ఆ నడుచొస్తాం, ఆ డైలాగ్ చెప్పడం నిజంగా టోటల్ గా మేకోవర్ అయ్యాడు అనమాట. ఒక ఎన్టీఆర్ ని చూస్తున్నట్టు అనిపించింది. ఎన్టీఆర్ ని వాడుకోవడమే కాదు, ఎన్టీఆర్ తగ్గట్టుగా ఉంది సినిమా అయితే మాత్రం. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరైతే కొట్టారో నిజంగా ఒక యానిమల్ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనమాట. అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ప్రతి ఫ్రేమ్ లోనూ కూడా
అంటే ప్రతి సీన్లోనే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఎంత అవసరం కాదు, ఎంత ఎక్కువ ఇస్తే ఎంజాయ్ చేస్తారు అంత ఎక్కువ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాగే సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. స్నేహ చెట్టికి యాక్టింగ్ అయితే మాత్రం ప్రతి సినిమాలో ఆవిడ మోసం చేద్దాం, బట్ ఈ సినిమాలో మోసం పొందాను మేము, అట్ట అయ్యాం మేము. అంజనీ గారి క్యారెక్టర్ అయితే పిచ్చ పవర్ఫుల్ రోల్ అని రమ్యకృష్ణ గారు గుర్తొచ్చారు, అంత బాగుంది సినిమాలో అయితే మాత్రం. విశ్వక్సేన్ అయితే విశ్వరూపం చూపించిన టైగర్, నిజంగా టైగర్ లాగానే ఉంది సినిమా. డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏందన్నా డైలాగ్స్ ఏమీ లేవు కన్నా విశ్వక్సేన్ ఓన్ గా అంటే ఓన్ సినిమా అనుకోవచ్చు, ఎటువంటి రిఫరెన్స్ కానీ ఎటువంటి రిఫరెన్స్ అంటే ఏమీ లేవు. సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ అంటే మాత్రం గ్యాంగ్స్ తో వెళ్తే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు, బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక ఫ్యామిలీ పరంగా అటు కూడా ఆలోచించాలి కాబట్టి కొంచెం ఫ్యామిలీ పరంగా ఎమోషన్ పరంగా ఎక్కడ బోర్ అయితే కొట్టిన వాళ్ళు బ్లాక్ బస్టర్ కొట్టాడన్నా. ఇది వరకు విశ్వక్సేన్ సినిమాలో ద బెస్ట్ మూవీ, బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. కమర్షియల్ అంటే ఇట్టుగానే కదా కమర్షియల్ కూడా ఒక బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా విశ్వక్సేన్ అయితే నిజరూపం చూపించాడన్న. సో ఓవరాల్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ తో పెచ్చిగా ఎంజాయ్ చేస్తారు. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ బాబు. ఎలా ఉందమ్మా సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి? అన్న అందరూ వెళ్ళాలంటే ఉండాలి దారి. ఇప్పుడు వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నాకైతే చాలా బాగా నచ్చింది. మనం చాలా సినిమాలు చూస్తున్నాం, అంత రొట్ట సినిమాలు కాకుండా మన విశ్వక్సేన విశ్వరూపం ఒక ఊచకోత చూడండి, ఇలాంటి సినిమా చూడండి. సినిమా మాత్రం వేరే లెవెల్, ప్రతి సీన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయం. ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ బీజిఎం మాత్రం సూపర్. ఒకటి విశ్వక్సేన్ అన్న మాస్ రూపం, ఒక విశ్వరూపం చూడండి. సినిమాకి రండి, చాలా బాగా నచ్చింది. అండ్ మన విశ్వక్సేన్ యాక్టింగ్ లో సూపర్, ఎందుకంటే చాలా సినిమాలు వేసిండు. ఈ సినిమాలు మాత్రం కొత్త కాన్సెప్ట్ తీసుకొని అండ్ డైరెక్టర్ గారిని ఆ డైరెక్టర్ గారు మన విశ్వక్సేన్ అయితే సెట్ అవుతారు ఇలాంటి స్టోరీకి, అలాంటి సెట్ చేసుకొని చేయడం. నిజం చెప్తాము, డబ్బులు తీసుకున్నామన్నారు రివ్యూ చెప్పడానికి. అన్న నువ్వు మైక్ ఏం తీసుకొచ్చినా చెప్పు, నీకు రివ్యూ కావాలా డబ్బులు కావాలా? నేను అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు. సినిమా చూసినాను, నేను చూడలే, నువ్వు చూసినా కూడా రివ్యూ అడుగుతున్నా. నీకేం తెలుసా చెప్తున్నా విను. సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంది అంటున్నారు కదా. అంటే ఇప్పుడు సినిమా అంటే బాహుబలి త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు వద్దా, కొత్తది ఎక్స్పెక్ట్ అయితే ఎవరు సినిమాలని బంద్ అయిపోవాలా. ఒక సినిమా తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ ఫైటింగ్స్ అదే కాదుగా. ఈ సినిమాలు మాత్రం అన్నీ ఉన్నాయి, మీరు వచ్చి చూడండి. ఏది పెడితే అది రాస్తే కుదరదా, వచ్చి ఒకసారి సినిమా చూడండి అంతే. గోదావరి చూశాను సినిమా. ఫస్ట్ ఒక రాజమండ్రి బ్రిడ్జిల మధ్యలో గోదావరి మధ్యలో ఉండే ఒక విశ్వక్సేన్ ఎమ్మెల్యేగా అవడానికి ఏం ప్రయత్నించాడు, ఒక ఇసుక మాఫియాల గురించి కానీ అంటే ఊళ్ళో జరిగే అన్యాయాల కోసం కానీ ఒక ఎమ్మెల్యేగా అవడానికి తన పోటీ చేస్తాడు. 4వ తారీఖు ఎమ్మెల్యేగా మన పవన్ కళ్యాణ్ గారు దానికోసం ఎంత టెన్షన్ పడుతున్నామో ఈ సినిమాలో ఎప్పుడు ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్యే ఏం చేస్తాడు అనేది మన సినిమా చూస్తే అర్థమవుతుంది.